మిత్రులారా, సీతారామచంద్రరావు గారు ఇందాక మా మిత్రుడు ఫోన్ చేసి ఎక్కడికి వెళ్తున్నావంటే ఈరోజు ఒక చిన్న గ్యాదరింగ్ ఉంది, సీతారామచంద్రరావు గారు చనిపోయారు 11 రోజు అని చెప్పారు. ఆయనకి ఎంతమంది పిల్లలు అని చెప్పి అడిగారు. కొంచెం సంఖ్య చెప్పడం కష్టం అని చెప్పారు. ఆ ఫ్యామిలీ కొన్ని వేల కుటుంబాలకు చదువు చెప్పినటువంటి కొండపల్లి రాఘవమ్మ రంగారావు ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళ విషయం చెప్పారు. సీతారామచంద్రరావు గారు మా గురువు కాదు, కానీ అక్కడ మా బంగారు ఉన్నాడు, మాకు కూడా ఒక పాఠం చెప్పాడు. ఎట్లాంటి పాఠం చెప్పాడంటే, సీతారామచంద్రరావు గారికి కలంపోటు, కలం ఆ రైటింగ్ శక్తి, ఇంగ్లీష్ మీరు కూడా చెప్పారు, అత్యంత అద్భుతమైనటువంటి ఇంగ్లీష్. ఈ భరతరావు గారు, కవచం గారు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, కొంచెం మాకు కూడా తెలుగులో కొంచెం పొగరు వచ్చే విధంగా కలం పొట్టించిపోయారు వీళ్ళు కూడా తెలుగులో. కేఆర్ఆర్ కాలేజ్ అంటే మాకు చదువుల అమ్మ ఒడి. నిజంగా ఈరోజు రాగ్యా దగ్గర నుంచి అక్కడ ఉన్న మా మిత్రుడు ఐఆర్ఎస్ దగ్గర నుంచి భారత పాలనా రంగాన్ని శాసించేవాళ్ళు, రాజకీయ రంగంలోకి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరికీ తల్లి ఒడి. కాబట్టి రామచంద్రరావు గారు ఒక కుటుంబానికి కొంతమందికి మాత్రమే సంబంధించిన మనిషి కాదు, యూనివర్సల్. మా అందరికీ ఈరోజు ఇక్కడికి మేము రావడం, ఈ మాటని ఇక్కడ కాదు మా జీవిత కాలంలో ఒకవేళ ఏమైనా నోట్స్ రాసుకుంటే, భవిష్యత్తులో మా ప్రయాణాలు రాసుకుంటే తప్పకుండా ఈ కుటుంబం గురించి వీళ్ళ గురించి రాసుకోవాలి. రామచంద్రరావు గారు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, కొంచెం నాకు వేగం ఎక్కువ, స్పీడ్ ఎక్కువ. ఈ స్పీడ్లో ఏమైందంటే, సీతారామచంద్రరావు గారు చేస్తుంటారు, పైనుంచి చూస్తుంటారు, గౌరీశంకర్ నా పెన్ పవర్ ఎంతో నీకు తెలిసినట్టు ఎవడికి తెలియదు, నువ్వు చెప్పాలి కదా నేను చెప్పి పైనుంచి చూస్తుంటాడు ఆయన సీతారామచంద్రరావు గారు. ఒక వార్త రాసిపడేసాం. ఈనాడు కొత్తగా వచ్చినోడు ఏదో పొద్దురగడు అన్నట్టు వార్త రాసుకుంటూ దన్ రాసుకుంటూ రామచంద్రరావు గారి మీద వార్త రాసేస్తాం. మరి ఆయన లాంగ్వేజ్ తెలిసి కదా, బ్రహ్మాండమైన డ్రాఫ్టింగ్తో కేసు వేసిండు నా మీద. అప్పుడు ఈనాడు విలేకరిని, మా బంగారు పాపం వెరీ సిన్సియర్ స్టూడెంట్, ఇప్పుడు కూడా బంగారు ఉదయం వార్త విలేకరి. 9 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగి బంగారు పాపం ఫైల్ పట్టుకొని రోజు పోయేవాడు కోర్టుకి. నేను ఎప్పుడు కోర్టుకు పోలే. చివరికి నేను విజయవాడలో వార్త చీఫ్గా ఉన్నప్పుడు ఈనాడు ఆఫీసు వాళ్ళు వచ్చి, సార్ మీరు పోకపోతే మా రామోజీరావు గారు రావాల్సి వస్తుంది కోర్టుకి, దయచేసి అని నన్ను సాయిబు గారి పెళ్లి కొడుకులాగా మంచిగా కారు తీసుకొచ్చి సూర్యాపేట తీసుకొచ్చారు. సరే, సబ్ కోర్టులో కేసు కొట్టేశారు. కానీ ఆయన నేర్పిన పాఠం ఏంటంటే, ఒక వార్త రాసేటప్పుడు ఆ వార్తకు సంబంధించిన లోతులు తెలుసుకొని సవివరంగా అవతల వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకొని వార్త రాయాలి. ఇట్లా రాయకపోతే ఇట్లాంటి కేసులు వేస్తారని మీకు తెలిసి, ఇప్పుడు రోజుకు 100 కేసులు ఫైల్ చేయొచ్చు అనుకుంటా ఇప్పుడు మాట్లాడే ఈ రాజకీయ నాయకుల బూతు మాటలకి. అప్పటి నుంచి నేను 25 సంవత్సరాలు ఒక జర్నలిస్టుగా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వార్త రాసేవాడిని. దానికి గురువు సీతారామచంద్రరావు గారు. ఆ మాట చెప్పడం కోసం ఇక్కడికి వచ్చిన, నిజంగా ఆ యొక్క కుటుంబం వాళ్ళు మాకు ఈరోజు ఇంతమంది చదువుకోవడానికి, ఆ రాజ్యాన్ని చూస్తే పక్కన ఒక బాలాజీ నగర్ అనే ఒక గ్రామం నుంచి ఈరోజు ఒక 20 మంది ఇంజనీర్లు, ఒక 15 మంది డాక్టర్లు, ఒక ఐఆర్ఎస్, రాజకీయ నాయకులు, ఎంతమంది అంటే ఒక గ్రామం. ఆ గ్రామానికి లైట్స్ కొండపల్లి, కోదాడ నియోజకవర్గానికి లైట్స్ కొండపల్లి, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు లైట్స్ కొండపల్లి. గర్వంగా చెప్పుకోండి, ఎవరు మా సీతారామచంద్రరావు గారంటే
ఆ ఫ్యామిలీ ఏంటంటే విద్యా లైట్లతో ఉమ్మడి జిల్లానే వెలిగించినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ. కాబట్టి ఈరోజు వారికి మనం నివాళి అర్పించడం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ విద్యను తీసుకున్నాం. సరే, ఆ చదువుకున్నవాడు దాంట్లో వాడు సుభాష్ చంద్రబోస్ కావచ్చు, దాంట్లో ఉన్నవాడు గాంధీ కావచ్చు, దాంట్లో ఉన్నవాడు వాజ్పేయి కావచ్చు, దాంట్లో ఉన్నవాడు నక్సలైట్ కావచ్చు, ఆ విద్యా సంస్థ మాత్రం మా అందరికీ లైట్స్ అందించినటువంటిది. వారికి నిజంగా ఇంతమంది వచ్చి ఈరోజు ఒక ఘనమైన నివాళి అర్పిస్తున్నారు. వారికి నివాళి.